గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన ఫస్ట్ టైమే మార్క్స్ అంటే ర్యాంక్ కొట్టాలి అంటే గ్రూప్ 1కి సంబంధించి అంటే అసలు ఎలా రాయాలి అంటారు, పేపర్ ప్యాటర్న్ ఎలా చూసుకోవాలి, ఎలా రాస్తే వాళ్ళు ర్యాంక్ స్టేజ్కి వెళ్తారంటారు? అదండి జనరల్గా అంటే గ్రూప్ 1 అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో అఫ్కోర్స్ తెలుగు మీడియం రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు, ఉర్దూ కూడా రాయొచ్చు అండి, మనకి తెలంగాణలో ఇబ్బంది లేదు. ఈ ఎగ్జామ్ జనరల్గా మెజారిటీ సివిల్ సర్వీస్ ఆల్రెడీ చివరిదాకా వచ్చిపోయి మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారు, ఎక్కువ మంది వాళ్ళు పట్టుకుపోతారండి ఉద్యోగాలు ఫస్ట్ అక్కడ. అంతే కదండి, ఇందాక మనం చెప్పినట్టుగా ఓ దానికి టార్గెట్ చేస్తాడు, కింద దానికి వెళ్ళిపోతారండి. జనరల్గా ఓన్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కొంతమంది క్రాక్ చేస్తారండి. సో ఓన్లీ ఏంటంటేనండి వీడు 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు, 5 సంవత్సరాల నుంచి చదువుతున్నారని చాలామంది చెప్తూ ఉంటారండి. 34 వయసు వచ్చింది, 35 వయసు వచ్చింది, పెళ్లి లేదేమీ లేదురా బాబు, ఉద్యోగాలు ఏమి నోటిఫికేషన్ పడట్లేదని చెప్పి పాపం ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉంటారు. తీరా ధర్నాలు చేసి గోల్ చేసిన తర్వాత ఫైనల్గా 200 ఉద్యోగాలు 300 ఉద్యోగాలు అంటాడు. అసలు ఎంత ఉస్మాన్ యూనివర్సిటీలోనే 10,000 మంది స్టూడెంట్స్ రెడీగా రాస్తాకుంటే ఈ 400, 300 ఉద్యోగాల గురించి ధర్నాలు చేస్తూ ఉంటారండి అమాయకత్వంగా. సరే ఈ పోస్టులు పడ్డాయి, తక్కువ 400, 300 ఉద్యోగాలు పడ్డాయండి. ఎవరు ఎగ్జామ్కి జనరల్గా క్రాక్ చేస్తారంటేనండి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసి కొంత స్కిల్ సెట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుందో. ఇప్పుడు మీరు ఒక స్కూల్లో చదివారండి, 7th నుంచి 8th నుంచి మిమ్మల్ని డిబేట్స్లో మీరు ఉన్నారనుకోండి, మీ స్కూల్ సిస్టమ్ అదనుకోండి, ఒరే నువ్వు బోర్డు దగ్గరికి వచ్చి డిబేట్ చేయి, ఒక పాయింట్ని అనాలిసిస్ చేయి, లేకపోతే ఎవ్రీ వీక్ ఒక ఎస్సే నేర్పించారనుకోండి స్కూల్లోనే. 10th, 12th వచ్చేటప్పుడు మీకు తెలియగానే ఇన్బిల్ట్ అయిపోయింది ఆ స్కిల్, అది వచ్చేసింది, ఆ స్కిల్ ఉంది, రాయడం వచ్చు, ఒక పాయింట్ 4-5 రకాలుగా మాట్లాడటం వచ్చు, అయిపోయింది కదా. చిన్నప్పుడే కొన్ని ప్రాజెక్టులు చేయడం అలవాటు అయింది అనుకోండి మీకు, ఒక గ్లోబల్ వార్మింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారంటే నెట్లో సెర్చ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏదో రాసుకొస్తారు. సో మీకు సెర్చింగ్ చేయడం వస్తుంది, పాయింట్లు తీసుకోవడం వచ్చింది, ఒక ఆర్డర్లో పెట్టడం వచ్చింది, ప్రజెంటేషన్ చేయడం వచ్చింది, అదో స్కిల్ అయిపోయింది. ఇట్లాగే స్కిల్ సెట్ లేకపోతే ఒక ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి స్కిల్స్ అన్ని అక్వైర్ చేసి మీరు ఆల్రెడీ గ్రూప్ 2 కొట్టేశారండి, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. స్కిల్ ఆల్రెడీ ఉంది, మీరు ఆల్రెడీ కొట్టారు కాబట్టి అండి మీకు ఈజీ. అసలు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడే మొదలుపెట్టి ఫస్ట్ అటెంప్ట్ కొట్టాలి అని అనుకుంటే, వాడు బ్యాక్గ్రౌండ్ కానీ స్ట్రాంగ్గా ఉంటే, మంచి మెడికల్, మంచి లా, మంచి ప్రొఫెషనల్ కోర్సు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళు కొట్టేస్తారు. ఎవరు కొట్టరు అంటే ఎక్కడో నార్మల్గా రోడ్డు పక్కన అక్కడ ఇక్కడ BAలు బీకాంలు చదివి పెద్దగా స్కిల్ సెట్ లేకుండా నేను కోచింగ్ వెళ్ళిపోయి ఆర్టీసీ క్రాస్ రోడ్సో లేకపోతే ఆ మూలకో ఈ మూలకో ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయి లా ఎక్సలెన్సో లేకపోతే ఏదో బాలాలతో లేకపోతే ఎక్సో వైయో జడ్డో కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిపోయి ఈ 5 నెలల కోచింగ్ ఇనిసి రాసేద్దాం అనుకుంటారు చూసారా, వాళ్ళకి అసలు రాదండి. ఎందుకంటేనండి వాళ్ళకి కంటెంట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, స్కిల్ రాదు. అంటే రాసే విధానం అనేది తెలియదు అంటారా? పెయింటింగ్ నేర్చుకోవాలంటే టీచర్ ఏం చెప్తాడంటే మీకు, సార్ మీకు 30 రోజులు రండి సార్ మా దగ్గరికి, రోజుగా గంట సేపు నేర్పిస్తాను మీకు అంటాడంటే, ఇవన్నీ తలనొప్పి ఎందుకు సార్, 2 రోజులు వస్తాను సార్, రోజు 15 గంటలు చెప్పినా 2 రోజుల్లో పెయింటింగ్ నేర్పించేయమంటే నేర్పించేస్తాడా? ఇప్పుడు ఈ కెమెరా షూట్ చేస్తున్నారు, ఈ కెమెరా షూట్ చేయాలని నేర్చుకోవాలి కదా, నేర్చుకోవడానికి ఒక 4 రోజుల కోర్స్ అనుకోండి, అంత టైం లేదు సార్, రోజు గంట వచ్చి టైం లేదు సార్ నాకు, ఒక రోజులో నేర్పించేయండి సార్, రోజు 20 గంటలు ఉంటానంటే రాదండి. ఎందుకంటేనండి ఒక గంట నేర్చుకున్న తర్వాత ఒక 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత మైండ్లో అది వెళ్ళి థింక్ చేస్తూ ఉంటుంది, అదొక స్కిల్ బాడీలో కలుస్తూ ఉంటుంది, బాడీలోను బ్లడ్లోను. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఫ్రెష్గా వస్తాడు, ఒక కొత్త థాట్ ప్రాసెస్తో డౌట్స్ అడుగుతాడండి. నేను నేర్చుకున్నాం కదా మాస్టర్, మనకి ఏంటి, నేను ఇది ఆలోచించాను రాత్రి, ఇది ప్రాక్టీస్ చేశాను, ఈ ఫీచర్ ప్రాక్టీస్ చేస్తే ఇలా వచ్చింది అలా వచ్చింది అని నెక్స్ట్ అడిగితే దాన్ని బట్ అవుతాడు, సెకండ్ టైం చెప్పిన క్లాస్ బట్టింగ్ అవుతుంది. అలాగే థర్డ్ అంటే ఆ స్కిల్ అనేది టైం బేస్డ్ అండి, టైం పడుతుంది. మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుందామన్నా స్కిల్ రాదు, నాలెడ్జ్ ఎంత ఫాస్ట్గా నేర్చుకుందానో వస్తుంది. సో అందు గురించి ఏంటంటేనంటే జనరల్గా స్కిల్ ఎవరికైతే ముందు ఉంటుందో, రాసే స్కిల్, మాట్లాడే స్కిల్, ప్రజెంటేషన్ స్కిల్, అనలిటికల్ పవర్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు జస్ట్ ఆ పుస్తకాలు తీసుకుని చదివినట్లయితే 8 నెలలు 9 నెలలు కొట్టేస్తారండి. స్కిల్ లేనివాడు మాత్రం అసలు మీ ఫస్ట్ అటెంప్ట్ ఎప్పటికీ కొట్టలేరా? స్కిల్ నేర్చుకుని కొట్టచ్చు, 2-2.5 ఏళ్ళు పడుతుంది. మీరు అసలు ఎప్పుడు జిమ్కి వెళ్ళలేదు, మీరు ఎప్పుడు లావుగా, మీరు ఎప్పుడు జిమ్ చేయలేదు, లేకపోతే మీ బాడీ బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. నేను ఆల్రెడీ బాడీ బిల్డింగ్ చేసి జిమ్ చేసి 6 ప్యాక్లో ఉన్నానండి. ఇద్దరం కలిపి మనం వెళ్ళి ఎవరైనా బాస్కెట్ బాల్ నేర్పించమని చెప్పానండి, నేను కోచ్ అతనండి, మన ఇద్దరికి బాస్కెట్ బాల్ కానీ నాకు ముందు వస్తుంది. అసలు మీరు స్టామినా ఏది, మీరు ఎక్సర్సైజ్ ఏం చేశారు, గట్టిగా పరిగెడతాం రాదు, గట్టిగా బాడీ బిల్డింగ్ రాదు, మీకు గట్టిగా ఆయాసం వచ్చేస్తుంది, అవన్నీ లేవు కదా నాకు. అవన్నీ బాస్కెట్ బాల్కి అవసరమా అంటే ఇండైరెక్ట్గా అవసరమే కదా. గేమ్ వేరు, నేను ఆల్రెడీ క్రికెట్ వచ్చండి, బాస్కెట్బాల్ నేర్చుకోవడం ఈజీ నాకు. క్రికెట్ బ్యాట్ మారింది, బాల్ వచ్చింది, బట్ పరిగెడతాం వచ్చు, స్టామినా ఉంది, గేమ్ టెక్నిక్ తెలుసు, గేమ్ అన్ని తెలుసు, ఓన్లీ గేమ్ రూల్స్ మారినాయి. అలాగే ఇక్కడ బయాలజీ చదివాడు, ఇక్కడ హిస్టరీ చదువుతున్నాడు అంతే.
ఈ ఎగ్జామ్లో బయాలజీ రాశాడండి, ఇంకో ఎగ్జామ్కి వచ్చి హిస్టరీ రాస్తున్నాడండి. సబ్జెక్ట్ మారింది తప్ప ఈ సరౌండింగ్ స్కిల్ సెట్ ఇక్కడికి వచ్చేసింది. ఓకే. సో అలా స్కిల్ అనేది జనరల్గా చిన్నతనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. లేకపోతే కొత్తగా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ఇటు సెలెక్ట్ అవ్వడం అని చెప్పేసి మళ్ళీ నన్ను అడిగితే నేను సమాధానం చెప్పలేను, కానీ వాళ్ళకి టైం పడుతుంది. 1.5 year 2 years 2.5 years పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మది ఫస్ట్ స్కిల్ తర్వాత నాలెడ్జ్, ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకుని తర్వాత స్కిల్ ట్రై చేయొద్దు. డ్రైవింగ్ రూల్స్ అని నేర్చుకుని డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకోవాలి, మీరు నెమ్మదిగా వెళ్ళాలి, అంతే కదండి. ఫస్ట్ టైం మీరు బ్యాక్ చేస్తానంటే కుదరదు కదా, లాస్ట్లో నేర్పుతాడు డ్రైవర్ బ్యాక్ ఎట్లా చేయాలి, లేకపోతే టర్న్ ఎలా చేయాలి అట్లా. సో అందుకంటే ఒక సీక్వెన్స్ ఎవరైతే ఫాలో అవుతారో కొట్టేస్తారండి. సీక్వెన్స్ కాకుండా రాంగ్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రిపరేషన్ కానీ చేసినట్లయితే ఆబ్జెక్టివ్ పుస్తకాలు చదువుతాను, మెటీరియల్ చదువుతాను, లేదా ఆ కోచింగ్ వెళ్తాను, 1000 బిట్లు చదువుతాను, 1,00,000 బిట్లు నేను చదివి పట్టేసాను కాదండి. ఇక్కడ కూడా చదివిన దాంట్లో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ఎవరండి చదవని దాంట్లో చేస్తారు. సో డెఫినెట్గా ఆ స్కిల్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, చదివినటువంటి నాలెడ్జ్ ఏదైతే తక్కువ పుస్తకాలు ఏదైతే ఉందో ఆ చదివిన నాలెడ్జ్లోంచి కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా వాడికి ఉన్న స్కిల్తో ఆ క్వశ్చన్ని గెస్ చేసి ఆన్సర్ చేస్తాడు. ఓకే. సో ఫిక్స్డ్ టైం ఉండదు దీనికి. మీరు ఇంత క్లియర్గా చెప్పారు కాబట్టి యాక్చువల్గా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానివ్వండి, రాసేవాళ్ళు కానివ్వండి, కామన్గా ఈ క్వశ్చన్స్ అయితే మస్ట్గా అడుగుతారు, ఈ క్వశ్చన్స్ అయితే మస్ట్గా వస్తాయి, దీని మీద ఫోకస్ ఎక్కువగా చేయాలి అనేవి ఏమన్నా ఉంటాయా సార్? జనరల్గానండి గ్రూప్ 1 రాసే విద్యార్థి ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే గ్రూప్ 2 కానివ్వండి, ఫస్ట్ సిలబస్ అంతా బట్టి కొట్టాలి. సిలబస్ అంటే లైన్ టు లైన్ కదండి, వరడ్ టు వరడ్ పెట్టి కొట్టి మైండ్లో పెట్టాలి. మైండ్లో పెట్టిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతున్నాడు అనుకోండి, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, తెలుగు మీడియం స్టూడెంట్ చదివినప్పుడు ఆ చదువుతున్నప్పుడు ఈ సిలబస్లో ఉన్న పదంకి సంబంధించిందా కాదా అన్న సెన్స్ అడుగుండాలి. ఫస్ట్ ఏది పడితే చదివేయకూడదు కదండి, ఏం చదవకూడదో కూడా తెలియాలి కదా, అప్పుడే కదండి ఇష్యూ. సో ఎప్పుడైతే మీకు ఆ చదివేటప్పుడు ఏది సిలబస్కి సంబంధించినటువంటి ఏ కాంటెంట్ అయితే మీకు న్యూస్ పేపర్లో ఈవెంట్స్ ఏదైతే కరెంట్ ఈవెంట్స్ వస్తాయో ఒక లాస్ట్ 1 yearకి సంబంధించి ఆ ఈవెంట్స్ ఎప్పుడు కూడా మీకు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఆ ఈవెంట్స్ మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టుకున్నట్లయితే జనరల్గా అది చాలా ఇంపార్టెంట్. 1. 2, ఏదైతే ఇండియాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ కొన్ని బర్నింగ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయండి. ఆ బర్నింగ్ ఇష్యూస్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఎగ్జామినర్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాడో వీలున్నంత వరకు కూడా కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద తనకి ఉన్నటువంటి అవగాహన ఏంటి, నాలెడ్జ్ ఏంటి టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు తప్ప జనరల్గా కంప్లీట్గా ఏదో క్వశ్చన్ వెళ్ళిపోయి స్టాటిక్ పోర్షన్ నుంచి తీయడానికి తీస్తారండి. 40% 30% కంప్లీట్గా స్టాటిక్ పోర్షన్ ఔరంగజేబో లేకపోతే మొగల్సో లేకపోతే ఇంకోటి అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కూడా కరెంట్ ఈవెంట్స్ కంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చేసినట్లే సరిపోతుంది. అంటే కాంటెంపరీ ఇప్పుడు మీరు అనొచ్చు జాగ్రఫీ ఉంది కదా, స్టాటిక్ పోర్షనే కదా, జాగ్రఫీ ఏముందంటే స్టాటిక్గానే ఉంటుంది కదా. 10 ఏళ్ల క్రితం చదివిన అదే జాగ్రఫీ, 20 ఏళ్ల క్రితం చదివిన అదే జాగ్రఫీ, ఇప్పుడు చదివిన అదే జాగ్రఫీ. అలాంటి సబ్జెక్టుల్లోంచి కూడా ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని మనకు తెలియాలి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అనుకోకూడదు. అలాగా చూడండి. ఎందుకంటేనండి ఒక ఎగ్జామినర్కి ఏం చేస్తారంటేనండి ప్రీవియస్ 3-4 పేపర్స్ పంపిస్తారు అతనికి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే 3 sets ఆఫ్ పేపర్లు తయారు చేస్తారండి గ్రూప్ 1 గ్రూప్ 2కి. ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్, వాళ్ళకి ఒక ఎంపానల్ ప్రొఫెసర్స్ ఉంటారండి. గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాత్రమే తయారు చేస్తారు, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాత్రమే తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తున్నాడో ఎవరికి చెప్పడం, ఎంపానల్మెంట్లు ఎవరు ఉన్నా కూడా తెలియదు, మీ ఇంటి పక్క ప్రొఫెసర్ కూడా ఉండొచ్చు, తెలీదు. ఫస్ట్ పాయింట్. ఆ ప్యానల్కి ప్రొఫెసర్కి ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తారు అంటే ఈ పేపర్ ఇన్ని మార్క్స్కి ఉంటుంది, ఈ క్వశ్చన్కి ఇన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఈ 4 పేపర్స్ ఇవి, ఈ ప్యాటర్న్ ఇవ్వండి అంటారు అంతే అతన్ని. అలా ఎన్నమన్నప్పుడు ఆ ప్రీవియస్ ఈ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ జస్ట్ అతను ఒక ఐడియా గురించి తప్ప ఆ ఏరియాస్లోంచి క్వశ్చన్ ఇస్తాడు అనుకోవడం తప్పు. సిలబస్ మొత్తం మీరు చూసుకోవాల్సిందే. కానీ ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ అన్న ఏరియా కావాలి అనుకున్నప్పుడు జనరల్గా ఏదైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ధర్నా జరిగింది, లేకపోతే ఏదో రైసు కొనుక్కోవట్లేదు, తెలంగాణ గవర్నమెంట్ పట్టుకెళ్ళట్లేదు, లేకపోతే ఎవరు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, లేకపోతే ఎక్సెస్ అయిపోయింది అనేది ఒక ఇష్యూ జరిగిందండి మనకి తెలంగాణ గవర్నమెంట్లో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలి, అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్లో రైస్కి సంబంధించి, రైస్ ప్రొడక్షన్కి సంబంధించి, రైస్ ఎకానమీ గురించి, అగ్రికల్చర్ జీడిపి గురించి దానికి సంబంధించిన టాపిక్స్ అన్నింటి మీద గ్రిప్ వచ్చింది అనుకోండి, అది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కదా, క్వశ్చన్ స్టార్ట్ అందులో పిక్ వస్తాడు వాడు. జరిగింది కదా అంటే డైరెక్ట్గా జరిగిన దాంట్లో తీసుకురాడు, దాని రిలేటెడ్ అగ్రికల్చరా లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకోటి అంటే రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్లోంచి స్టాటిక్ పోర్షన్ తీస్తాడు. అది స్టాటిక్ పోర్షనే. అగ్రికల్చర్ అనేది ఎప్పుడు అగ్రికల్చరే కదండి. కానీ ఆ అగ్రికల్చర్లో ఏ టాపిక్ ఇంపార్టెంట్ అంటే జరిగినటువంటి రీసెంట్ ఇన్సిడెంట్లోంచి తీస్తారు. మీకు అర్థమైందా? డైనమిక్ ఆస్పెక్ట్స్ని రిలేటెడ్ స్టాటిక్
తీస్తాడు. ఇప్పుడు ఎకానమీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎకానమీలో సంబంధించినటువంటి రీసెంట్ ఈవెంట్స్ ఏవైతే మనకు ఉన్నాయో అలాంటి ఈవెంట్స్ తీసుకొచ్చి బడ్జెట్ లేకపోతే ఇంకొకటో లేకపోతే పథకాలు దానికంటే బెస్ట్గా టైం తక్కువ ఉంది రాబోయే ఈ తలనొప్పి మనం పడలేకపోతున్నాం అనుకుంటే సింపుల్గా తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక వెబ్సైట్ ఉంటుంది తెలుసా మీకు, అగ్రికల్చర్, హోమ్ డిపార్ట్మెంట్ అని అట్లా ఆ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో అన్ని పథకాలు వాళ్ళు రాస్తారండి, గవర్నమెంట్ పథకాలు. అసలు ఆ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, గవర్నమెంట్ డ్యూటీస్ ఏంటి, ఆ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, అవన్నీ కూడా పూర్తి అవగాహన తెచ్చుకోవాలండి స్టూడెంట్. తెచ్చుకుంటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అన్న విషయం కానీ మీకు తెలిస్తే మీకు గ్రిప్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏ అంశాల మీద చేస్తున్నారో, గవర్నమెంట్ కొత్త పాలసీలు ఏంటి, పాలసీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంత బడ్జెట్ ఇచ్చారు, దానివల్ల గవర్నమెంట్కి ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు, దానివల్ల ప్రజలకి ఎంత మేలు జరిగింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్లో పెడతారండి మన తెలంగాణ గవర్నమెంట్. జనాలు ఎవరు స్టూడెంట్స్ వెబ్సైట్ చదవమని ఎవరు ఇప్పుడు చెప్పుకుంటారండి వెబ్సైట్లు చూడాలంటే. ఆ వెబ్సైట్ ఎప్పుడైతే చదివారో దాంతోపాటు కరెంట్ ఈవెంట్స్ ఎప్పుడైతే చూసారో జనరల్గా అంటే ఎగ్జామినర్ ఎప్పుడు కూడా అంటే ఏదో పురాతన కాలంలో ఉన్న మ్యాటర్ పట్టుకొచ్చిద్దామని అనుకోడండి, అది ఉపయోగం లేదు కదా. మీకు విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది అని టెస్ట్ చేస్తారు కాబట్టి జనరల్గా లాస్ట్ ఇయర్ గ్రూప్ జరిగినప్పుడు ఉన్నటువంటి టాపిక్స్ ఇప్పుడు ఉండాలని లేదు, సిలబస్ అదే అయినప్పటికీ కూడా ఈ లోపు చాలా ఇష్యూస్ జరిగి ఉంటాయి కాబట్టి ఈ జరిగిన ఇష్యూస్కి సంబంధించిన సరౌండింగ్ విషయాలు మీరు డిగ్ చేయమంటాను నేను. డిగ్ చేసి దాని మీద అందు గురించే కదా 4 సార్లు రాసినా కూడా సక్సెస్ అవునాడు. ఫస్ట్ అటెంప్ట్ రాసి ఎలా సక్సెస్ అవుతాడంటే ఆ 4 సార్లు చదివినాడు అప్పుడున్న ఈవెంట్స్ మీద ఫోకస్ పెట్టి ఉంటాడు కదా, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఇది కూడా పోతాడికి. ఫ్రెష్గా ఒకసారి చదువుతారు కదా వీడికి ఈజీ, అంతే కదండి జనరల్గాను. సో అందులో కరెంట్ ఈవెంట్స్ మీద గ్రిప్ ఎక్కువ ఉండాలండి. దానికి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటే దానికి తీసుకుంటూ గవర్నమెంట్ వెబ్సైట్స్ మీద చూసుకుంటూ న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్స్ సిలబస్ని పట్టి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని మాత్రమే బయటకు తీసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ ఆల్ ఇండియా రేడియో న్యూస్ కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ రేడియో న్యూస్ ఉంటుంది తెలుసా మీకు, ఇప్పటికీ తెలంగాణలో ఉందండి. చాలా మంది రేడియో న్యూస్ ఏంటంటారు, అది అఫీషియల్ న్యూస్ అండి. యూట్యూబ్లోను లేకపోతే ఇంటర్నెట్లోను న్యూస్ వినకూడదండి, అదే బయాస్గా ఉంటాయి కదండి, పొలిటికల్ డిబేట్లు వినకూడదు. అది దాటి వల్ల మనకి గ్రూప్ అన్న వాళ్ళకి ఉపయోగం, ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది అందువల్ల అలాంటి వాటికి కాకుండా గవర్నమెంట్కి సంబంధించినటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్ మీద డిపెండ్ అయ్యి కొంత ఇన్ఫర్మేషన్ వికీపీడియాలోకి వెళ్ళినట్లయితే గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెడితే ఆ ఇన్ఫర్మేషన్ కొట్టకూడదండి, వికీపీడియాని మాత్రమే మీరు ట్రస్ట్ చేయాలి. వికీపీడియాలో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, అది చూసుకుని చక్కగా నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయినట్లయితే జనరల్గా 8 to 9 monthsలో మీకు గ్రిప్ వస్తుందండి ఫస్ట్ చదివినా కూడా. ఓకే.